ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపం చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. శత్రువైనటువంటి వ్యక్తి అది ఎవరైనా కావచ్చు. ఇశ్రాయేల్ వారికైతే తమ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శత్రువులుగానే ఆ దినాల్లో ఉండేటువంటి వారు. ఐగుప్తీయులు కావచ్చు, ఫిలిస్తీయులు కావచ్చు, అష్షూరీయులు కావచ్చు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా, మిగిలి ఉన్న వారందరూ కూడా వారికి శత్రువులుగానే ఉన్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. ఇశ్రాయేల్ వారు పాపం చేసిన కారణాన వాడు కూలిపోయినటువంటి పరిస్థితి, దేవుని యొక్క కోపాగ్నిని వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి, వారు ఆయా స్థలాలకు చెదరగొట్టబడినటువంటి పరిస్థితి, యూదా దేశం వాళ్ళు చెరపట్టుకొని పోబడినటువంటి పరిస్థితి, ఇశ్రాయేల్ వారేమైతే ఉత్తర దిశలోనికి వారు కొనిపోబడినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కానీ నా శత్రువా, నా మీద నీవు అతిశయించవద్దు అని ప్రవచనాత్మకంగా చెబుతున్నటువంటి మాటను మనం గమనిస్తాం. కారణం ఏంటంటే, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచేవారుగా ఉంటారో, వాళ్ళు దేవుని యొక్క రక్షణ కొరకు కనిపెట్టేటువంటి వాళ్ళుగా ఉంటారో, వారికి తప్పకుండా దేవుడు ఉత్తరం ఇస్తాడన్న విషయాన్ని 7వ వచనంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయనను యెహోవా కొరకు నేను కనిపెట్టెదను, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, ఆయన నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అన్నమాట. ఇది మనం గమనిస్తే, ఎవరైతే దేవుని వైపు నిజంగా మరలేటువంటి వారుగా ఉన్నారో, దేవుని యొక్క రక్షణ కొరకు కనిపెట్టేవారుగా, దాని కొరకు దేవుని ఆశ్రయించేవారుగా ఉంటారో, వారికి తప్పకుండా దేవుడు జవాబిస్తాడన్న వాస్తవాన్ని ఇక్కడ మనం గుర్తిస్తాం. అంతేకాదు, ఈ దినాన శత్రువు మన మీద అతిశయపడుతూ ఉండవచ్చు. మన యొక్క డిస్ట్రక్షన్ని బట్టి, మనము యొక్క ఉన్నటువంటి ప్రాంతము డివాస్టేట్ చేయబడినందును బట్టి, మన యొక్క దేశమంతా కూడా నిర్జనంగా మారినందును బట్టి, పశువులు పక్షులు లేనటువంటి పరిస్థితిని బట్టి, అది నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితిని బట్టి, కానీ దేవుడు తప్పకుండా హీ విల్ రెస్టోర్ అవర్ ఫార్చ్యూన్స్ అగైన్, మరలా మన యొక్క అదృష్టాన్ని దేవుడు మరలా సమకూరుస్తాడన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో, దేవుడు తప్పకుండా మనల్ని పైకి లేవనెత్తుతాడు. అందుకే మన శత్రువులు మన మీద అతిశయపడాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే, ఈ దినాన మనం పడిపోయిన వారంగా ఉన్నామేమో, కానీ మన దేవుడు ఆయన వైపు చూచినప్పుడు మనల్ని లేవనెత్తుతాడు. మరలా మనకు రావాల్సినటువంటి అదృష్టాన్ని, మనకు రావాల్సినటువంటి సంపదను, మనకు రావాల్సినటువంటి క్షేమాన్ని మరలా ఆయన సమకూరుస్తాడు అన్నటువంటి వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యం మనకు గుర్తు చేస్తుంది. 11వ వచనంలో అంటాడు, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుతున్నది. ఇది దేవుడు మన పక్షాన చేస్తున్న వాగ్దానం. మీ జీవితంలో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉంటే, ఇతరులు మీ మీద అతిశయపడేటువంటి పరిస్థితి, మీరు సిగ్గుకు అవమానానికి అప్పగించబడిన పరిస్థితి మీకు ఈ దినాన ఉండవచ్చు. కానీ లుక్ టు గాడ్ అగైన్, దేవుని వైపు మీరు తిరగండి. ఈ దినాన మీరు దేవుని యొక్క కోపాగ్నిని సహిస్తున్నారేమో, కానీ దేవుని వైపు మనం తిరిగినప్పుడు, దేవుని యొక్క శక్తి కొరకు, సహాయం కొరకు అడిగినప్పుడు, దేవుడు మరలా మనం లేవనెత్తేటువంటి వాడుగా ఉంటాడు. మరలా మన యొక్క అదృష్టాన్ని మనకు సమకూర్చేటువంటి వాడుగా ఉంటాడు. మన మీద అతిశయపడినటువంటి శత్రువులే మన యొక్క అదృష్టాన్ని చూచి వారు భీతి నొందేవారుగా, వారు ఇబ్బంది పడేటువంటి వారుగా మారేటువంటి పరిస్థితి వస్తుందని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి దేవుని వైపు చూడండి, దేవుని కొరకు ఎదురు చూడండి, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు పొందుకోండి.